హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటి చీకట్లో బైక్లో ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, కలువైకి వచ్చి 1 మంత్ అవుతుంది. నియర్లీ 1 మంత్ నుంచి బయట ఫుడ్ అనేది నేను తినలేదన్నమాట. ఇంకా చాలా రోజులు అయింది తినింది అనుకుంటా ఉంటే మా పెద్దమ్మ కొడుకు వాళ్ళు సరే బయటకు వెళ్దాము, బయట డాబాకి వెళ్ళి తిందాము అన్నారు. సో ఇక్కడ కలువై పక్కన వెంకటరెడ్డిపల్లి అని ఉంది, అక్కడికి కలువై నుంచి ఒక 5 to 7 కిలోమీటర్స్. ఇది వాళ్ళ ఓన్ స్పేస్లో అయితే వాళ్ళు ఈ డాబాని అయితే పెట్టారంట. అంటే చాలా స్పేషియస్గా ఉంది. అంటే రూమ్స్గా కానీ ఉన్నాయి, కానీ మేము బయట మాకు టేబుల్ వేయండి, బయట తింటాము అని చెప్పాము. సో అక్కడ టేబుల్స్ వేసారు, అక్కడ లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే ఆ రోజు ముందు రోజు వర్షం పడింది, సో లైట్స్ అన్నీ వర్షానికి పోయాయంట. సో కొన్నే వెలుగుతున్నాయి, వెలిగే దగ్గరే టేబుల్స్ అయితే వేశారు, టేబుల్స్ చైర్స్. మేమైతే అక్కడ కూర్చొని ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఫస్ట్ ఆర్డర్ వచ్చేకి లేట్ అయింది చాలా. ఈ లోపల హేత్విక్తో ఆడుకుంటా ఉన్నాం అనమాట. హేత్విక్ మేము బొట్టు పెట్టుకునేటప్పుడు నాకు పెట్టండి అని చెప్పి బొట్టు పెట్టించుకున్నాడు స్టిక్కరు. సో వాటితో ఆడుకున్నాం. వాడి ఇంత ఇవి పెప్పర్ సాల్ట్తో ఆడుకుంటాను బొమ్మలు అనుకొని. ఇంకా హేత్విక్ బెంగళూరులో ఉన్న రోజులు మట్టి అనేది తగిలేది లేదనమాట, ఎందుకంటే ఇంట్లోనే ఉండేవాడు, పాపం ఎవరు ఉండేది ఆడుకునేకేం లేదు. సో బెంగళూరు నుంచి కలువైకి వచ్చినప్పటి నుంచి హేత్విక్ మట్టిలోనే ఆడుతున్నాడు, ఫుల్ మట్టిలో ఆడుతున్నాడు. ఆ రోజు కానీ అక్కడంతా ఫుల్ స్పేషియస్గా ఉంది కదా, సో ఆ మట్టిలో దిగేశాడు అనమాట. ఫుల్గా ఆడుకుంటున్నాడు ఆ మట్టితో. అందులో ఆర్సీబీ మ్యాచ్ ఉంది, నాకు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉందన్నమాట. బట్ హేత్విక్తో ఆడుకోవాలి కదా, మట్టిలో వదిలేసానని చెప్పి. సో వాటితో ఆడుకుంటున్నాను. హేత్విక్ని అడుగుతున్నాను, బొట్టేది నాన్న అని. చూడండి ఎట్లా చెప్తున్నాడు. బొట్టు చూపి నాన్న, బొట్టు చూపి, స్టిక్కర్ చూపి, స్టిక్కర్ చూపి. ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది లోపు. మేమైతే ఇది రంబా చికెన్ పుల్కా అండ్ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము. నేను అన్న రితు అయితే నాన్ వెజ్ తిన్నాము. వేరే అన్న హ్యామ్ని అయితే తినేది. ఆ రోజు థర్స్డే, వాళ్ళు నాన్ వెజ్ తినరు. సో వాళ్ళు పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. నేను రితుని అడుగుతున్నాను బాగుందా అంటే బాగుంది అంటుంది. ఇంకా హేత్విక్ కానీ బయట ఫుడ్ లైక్ చేస్తాడు, సో ఎక్కువ పెట్టాము. బట్ మేము లోపల చికెన్ ఉంటుంది కదా, లోపల కుక్ అయింది బాగా మంచిగా తీసేదైతే చల్లార్చి అయితే పెడతామన్నమాట. నాన్ వెజ్ అయితే ముందు వచ్చేసింది, వెజ్ ఆర్డర్ రావడానికి లేట్ అయింది, అది వచ్చింది. తర్వాత మా అక్క వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు, మేమందరం తిన్నాము. తర్వాత హేత్విక్ పెట్టాలంటే అదొక తెలిసిందే కదా యుద్ధం అని చెప్పి. బట్ ఫైనల్లీ కొంచెం అయితే తిన్నాడు ఆమ్లెట్ అవి. ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. కొంచెం సాటిస్ఫై, అంటే చాలా రోజులకు తిన్నాను కదా బయట ఫుడ్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.